మాస్ మహారాజ్ రవితేజ గారు హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రమాదవశాత్తు రవితేజ గారికి అయితే గాయాలైన సంగతి కూడా తెలిసిందే. దీంతో తాత్కాలికంగా షూటింగ్ అయితే వాయిదా పడింది. ఇక ప్రెసెంట్ అయితే రవితేజ గారు గాయాల నుంచి కోలుకున్నారు. ఈ నెలాఖరు కల్లా ఆయన పూర్తిగా కోలుకుంటారనే సమాచారం కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ అయితే వచ్చే నెల నుంచి అయితే షూటింగ్ ప్రారంభించాలని కూడా మూవీ టీం భావిస్తుంది. రవితేజ గారికి సంబంధించిన కంటిన్యూటీ సన్నివేశాలు కొన్ని రోజులైతే బ్రేక్ ఇచ్చి కొత్త షెడ్యూల్ లో పూర్తిగా కొత్త సన్నివేశాలతో మొదలు పెట్టాలని కూడా టీం భావిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే 60% పూర్తయింది. మిగిలి ఉన్న 60% కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మూవీ టీం అయితే భావిస్తుంది. ఇంతవరకు ఈ సినిమా టీం అయితే అవుట్డోర్ షూటింగ్ అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు. షూటింగ్ మొత్తం అంతా స్థానికంగానే పూర్తి చేశారు. ఒక లాంగ్ షెడ్యూల్ లో విదేశాల్లోనూ ప్లాన్ చేసినట్టు సమాచారం వచ్చింది. అలాగే రవితేజ గారి పాత్రకు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీక్ అయింది. ఇందులో రవితేజ గారు ఆర్పిఎఫ్ అధికారిగా కనిపించబోతున్నారు. ఆ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని కూడా సమాచారం వచ్చింది. ఈ పాత్ర నేపథ్యం ఇండియన్ రైల్వేకి అయితే సంబంధం ఉందని కూడా తెలుస్తుంది. ఈ సినిమా విజయం అయితే రవితేజ గారికి ఎంతో కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన నటించిన పలు సినిమాలు అయితే వరుసగా ఫెయిల్ అవుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలేవి సరైన ఫలితాలు అయితే సాధించడం లేదు. అయినా కూడా ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త సినిమాలో అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అయితే లైన్ లోనే ఉన్నాయి.